ఆ అరుపుకి ఆదిత్య భయపడిపోయి తల్లి వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు. కొడుకు అలా భయపడ్డం చూసి రవీంద్ర కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కళ్ళు మూసుకుని మౌనంగా ఉండిపోయాడు. కానీ అతని మనసు మాత్రం ఆలోచనలతో నిండిపోయింది. అతను ఉయ్యాల్లో కూర్చున్నట్లు ఉయ్యాలకు ఒకవైపు తాడుని తల్లి, ఇంకొక వైపు తాడుని తన భార్య పద్మ పట్టుకుని ఉయ్యాలని గుండ్రంగా తిప్పుతున్నట్లుగా అనిపించింది. రవీంద్ర తల్లివైపు పద్మ వైపు మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు. బాల త్రిపురసుందరి ఉయ్యాల తిప్పుతూనే కొడుకు వైపు చూస్తూ, నవమాసాలు మోసి కన్నాను, లక్షలు పోసి చదువు చెప్పించాం కదరా, మా మాటకి పూజకు పుల్ల విలువ కూడా ఇవ్వవురా అంది. ఇంకొక వైపు పద్మ అత్తగారి మాటకు సమాధానంగా ఆమె వైపు ఒక చూపు చూసి తర్వాత భర్త వైపు చూస్తూ, అందులో మీ అమ్మా నాన్న స్పెషాలిటీ ఏముంది? సృష్టిలో అందరూ చేసే పనే అది. కూలీనాలి చేసుకునేవాళ్ళు కూడా పిల్లలకి కాన్వెంట్ చదువులు చెప్పించుకుంటున్నారు అంది. ఆ మాటతో బాల కోడల వైపు కోపంగా చూసి తర్వాత కొడుకు వైపు తిరిగి, అంత జీతం తెచ్చుకుంటున్నావు, తోడబుట్టిందరికి సాయం చేసి ఇల్లు నిలబెట్టడం నీ బాధ్యత కూడా కాదా? అది నీకు మీ కుటుంబానికి జయం కాదా? ఈవేళ పెళ్ళాం వచ్చి వీల్లేదంటే గంగిరెద్దులో తల ఊపుతావురా చవట సన్నాసి అంది తాడుని మరింత గట్టిగా పట్టుకుని తిప్పుతూ. బాల త్రిపురసుందరి మాటకి సమాధానంగా పద్మ, పెళ్లి చేసుకున్నాక పెళ్ళాం మాటకు కూడా విలువ ఇవ్వాలి. ఇన్నేళ్ళు వచ్చాక కూడా తల్లి చెల్లి అంటూ వేలు లక్షలు దోచిపెడుతుంటే ఏ పెళ్ళం ఒప్పుకోదు అంది. ఆడపడుచుకు పెడితే జయం, ఇది దోచిపెట్టడం అనుకుంటే ఎక్కిరాదు అంది బాల. ఇక్కడ రూపాయల చెట్లు ఏమీ లేదు, అడిగినప్పుడల్లా దులుపుపోసేయడానికి కొరకరా చూస్తూ అంది పద్మ. ఆ మాటతో బాల త్రిపురసుందరి ఒక చేత్తో తాడుని తిప్పుతూనే ఇంకో చేత్తో కొడుకు వీపు మీద గట్టిగా చరిచి, ఏరా చవలమ్మ, నీ పెళ్ళినాడు నీ పెళ్ళానికి 5 ఎకరాల పొలం, 40 తులాల బంగారం వాటా వస్తుందన్నారా? పెళ్ళయ్యి 8 ఏళ్ళయింది, పంట శిస్తు ₹1 ఇచ్చారా అని దెప్పి పొడిచింది. చిచ్చి, మీరింత దిగజారిపోతారనుకోలేదు. నా పుట్టింటి ఆస్తి నా కోసం, నా పిల్లల కోసం, అంతేగాని మీ అమ్మ కోసం చెల్లి కోసం కాదు అంది పద్మ అత్తగారి వైపు తర్వాత భర్త వైపు చిరాగ్గా చూస్తూ. ఆ డబ్బు మీద నీకు అధికారం ఉంటుంది, నీకేం సంబంధం లేదంటే పెళ్లి మాటలు ఎందుకు అనుకోవాల్సి వస్తుందో? నువ్వేం మాట్లాడవే అన్నట్టుగా కొడుకు వైపు చూస్తూ అంది బాల. నాకిచ్చేది మా అమ్మ పోయాక ఇస్తారు, పెళ్లినాడే ఇచ్చేయాలని ఎంత గతి లేనివాడైనా ఆశించరు అని ముఖం పక్కకు తిప్పుకుంది పద్మ. నీ పెళ్ళం ముష్టి డబ్బు నాకెందుకురా? ఆ పంట డబ్బు మేమేమైనా నువ్వేమైనా ఎప్పుడైనా ముట్టామా? మరి నీ జీతంలో నుంచి వెధవది ఓ 25,000 ఇవ్వడానికి ఇంత అల్లరి పెడుతుందా నీ పెళ్ళాం? కర్మ అన్నట్టుగా తల కొట్టుకుంటూ అంది బాల. ఇలా ఇద్దరూ ఉయ్యాలను గుండ్రంగా తిప్పుతూ ఒక్కసారే వదిలేశారు. ఉయ్యాలలో కూర్చున్న రవీంద్ర గిరగిరా తిరుగుతూ ఉండగా బాల త్రిపురసుందరి ఒకవైపు వెళ్ళిపోయింది. కళ్ళు మూసుకొని ఈ ఊహతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న రవీంద్రకి నిజంగానే కళ్ళు తిరిగి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా పద్మ అతన్నే చూస్తూ ఉంది. అతను ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని. రవీంద్ర ఆలోచన నుంచి బయటకు రాగానే పద్మ చింతనిప్పుల్లాంటి కళ్ళతో అతని వైపు చూస్తూ, మీరు ఇంత సంస్కారహీనులు అనుకోలేదు, మీరు ఇంత నీచానికి దిగజారుతారనుకోలేదు, మీలో ఇంత కుళ్ళు కుట్ర పెరిగిపోతాయి అనుకోలేదు, మీతో ఇన్నేళ్ల కాపురంలో నా మాటకి మీరు ఎప్పుడూ విలువ ఇవ్వలేదు, నేను కోరుకున్నట్లుగా నన్నేమీ చేయనివ్వలేదు, మీ తల్లి చేతిలో మీరు తోలుబొమ్మ, నన్ను మీరు బొమ్మలా ఆడించాలనుకుంటున్నారు, నన్ను బానిసగానే భావిస్తున్నారు. మీ చేతగానితనం మూర్ఖత్వం మొండితనం భరిస్తూ నేనిక బతకలేను, నాకు ఈ జీవితం అక్కర్లేదు, ఈ దిక్కుమాలిన బతుకు నాకు అక్కర్లేదు అంటూ ఆవేశంగా పరుగున లోపలికి వెళ్ళిపోయింది పద్మ. పద్మ పద్మ వద్దు, నా మాట విను అంటూ పద్మ వెనకే పరిగెత్తాడు రవి. ఆమెను పట్టుకుని ఆపటానికి ప్రయత్నించాడు. ఆమె అతన్ని విడిపించుకొని కెరసనాయిలు పోసుకుని అగ్గిపెట్టి వెలిగించి తన వంటి మీద వేసుకుంది. నన్ను ఆపకండి, నేను చచ్చిపోవాలి, దూరంగా వెళ్ళండి అంటూ కేకలు పెడుతూ ఉంది. ఇంతలో ఆదిత్య బయట నుంచి వచ్చి ఆ దృశ్యం చూశాడు. తల్లి పెట్టి కేకలు వింటూ బయటకు పరిగెత్తాడు. అమ్మా అమ్మా, మా అమ్మ కాలిపోతుంది, మా నాన్న అమ్మని కాల్చేస్తున్నాడు అంటూ కేకలు పెట్టాడు. దుప్పటి చుట్టిన పద్మని భుజాల మీద వేసుకుని వీధిలోకి పరిగెత్తాడు రవీంద్ర. కొన్ని రోజుల తరువాత కోర్టు హాల్లో జడ్జి బోన్లో నిలబడి ఉన్న రవీంద్ర వైపు చూస్తూ, మిస్టర్ రవీంద్ర, మీరు మీ భార్య శ్రీమతి పద్మని వంటి మీద కిరసనాయిలు పోసి నిప్పంటించి హత్యా ప్రయత్నం చేశారని, దానికి ప్రత్యక్ష సాక్షి మీ కుమారుడు ఆదిత్య కేకలు పెట్టినట్లు ఆ కేకలు విని అక్కడికి చేరిన ఇరుగు పొరుగువారు చెప్తున్నారు. దీనికి మీ జవాబేమిటి
అని అడిగాడు. రవి చేతులు కట్టుకొని ఆయన వైపు వినయంగా చూస్తూ, యువరానర్, నేను హత్య చేశాను. నా భార్య మనసు నులిమి చంపేశాను. ఆమె ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని, జీవితం మీద ఆమె పెంచుకున్న ఆశల్ని, ఊహల్ని అన్నిటినీ చంపేశాను. కానీ కిరసనాయిలు పోసి నిప్పంటించి హత్య ప్రయత్నం మాత్రం చేయలేదు. ఆమె నిప్పంటించుకుంది. నేను ఆ మంటల్ని ఆర్పి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాను. అయినా నేను హంతకుడినే అని ఒప్పుకుంటున్నాను అని వినయంగా అన్నాడు రవీంద్ర. అసలు ఆమె వంటికి రిప్పంటించుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు జడ్జి గారు. అభిప్రాయం భేదం వచ్చింది. ఆమెకు కోపం వచ్చింది. ఆ కోపంలో విచక్షణ కోల్పోయింది అన్నాడు రవి. ఏంటి, ఒకసారి అభిప్రాయ భేదం వచ్చినందుకే ఇంత తీవ్ర నిర్ణయానికి వచ్చిందా అనుమానంగా అడిగారు జడ్జ్. ఒక్కసారి కాదు యువరానర్, అనేక సార్లు. నేను నా తల్లిదండ్రులను సంతోషపెట్టాలి అనుకున్నాను. అందుకు నేను చేసిన పనులన్నీ ఆమె ఆమోదించలేదు. తన ఇష్టం కోసం ఆమె చేసిన ప్రయత్నాల్ని నేను వ్యతిరేకించాను. ఏ విధంగానైనా ఆమె అనుకున్నట్లుగా జరగలేదు. ఒకసారి తర్వాత ఒకసారి, మళ్ళీ ఎన్నోసార్లు కోపం వచ్చి ఘర్షణలు జరగగా చివరికి ఇప్పుడు పట్టరాని ఆవేశంతో ఈ పని చేసింది. ఒళ్ళు అంటించుకొని ఆత్మహత్య చేసుకోవడం చాలా క్రూరమైన ప్రయత్నం. నా మీద తన ప్రతీకారం తీర్చుకునే విధానం కూడా ఆ ప్రయత్నంలో ఉందనిపిస్తుంది అన్నాడు రవి. జడ్జి గారు మూర్తిగారి వైపు చూస్తూ, మూర్తిగారు, మీరు మీ అమ్మాయి అవసరాలు తీర్చడానికి ఆ భారం మీరు భరించవచ్చునేమో, కానీ మీ అబ్బాయి మీద పడేయటం కరెక్టేనంటారా అని అడిగారు. మూర్తిగారు భారంగా ఒక నిట్టూర్పు విడిచి జడ్జి వైపు చూస్తూ, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు కాపురానికి వెళ్ళాక కూడా కూతురు, పిల్లలు, వాళ్ళ అవసరాలు, యోగక్షేమాల మీద మమకారం ఉంటుంది కదా యువరన్నారు. వాళ్ళ అవసరాలు మేం తీర్చలేకపోయినా ఆ భారం కొడుకులు కూడా భరించాలనే తల్లిదండ్రులు ఆశిస్తారు. అంత మాత్రాన కొడుకు కోడలు మధ్య మనస్పర్ధలు రావాలనుకోం కదా. అంతేకాదు యువరానర్, మా అనంతరం కూడా నా కూతురు, దాని పిల్లలు అవసరాలని, మంచి చెడ్డల్ని నా కొడుకు కనిపెట్టుకుని ఉండాలని పండగలకి, కార్యాలకి ఆడపడుచును పిలిచి చీర సారే పెట్టి ఆదరణతో చూడాలని ఆశపడతాం కదా యువరానర్. ఈ ఆశ నా కొడుకు కోడల మధ్య ఇంత చిచ్చు పెడుతుందని అనుకోలేదు. అందుకు నేను చాలా చింతిస్తున్నాను అన్నారు మూర్తిగారు. మీరు అమాయకత్వం నటిస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళ మధ్య ఇంత తీవ్రమైన విరోధ వాతావరణం ఉన్నా మీకు ఎంత మాత్రం తెలియదు అనడం విశ్వసనీయంగా లేదు అన్నారు జడ్జి గారు.